హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ శిరీష. ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అండ్ మీరు అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా ఇవాళ వ్లాగ్ వచ్చేసి విజయదశమి రోజు వ్లాగ్ అండి. దసరా పండుగ రోజు వ్లాగ్. అందరికీ ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అండి. ఈ విజయదశమి నుండి మనకు అన్ని విజయాలే కలగాలని, మనం కోరుకున్న ప్రతి కోరిక కూడా నెరవేరాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఇంకా మరి మేము మా ఇంట్లో అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, సో ఇక్కడ విలేజ్ లో. సో పుట్టింట్లో మేము పండుగ ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది మీతో అయితే షేర్ చేసుకోబోతున్నాను. సో వ్లాగ్ లాస్ట్ వరకు చూడండి. అండ్ నచ్చితే ఒక చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి అబ్బా. సో ఇంక ఇక్కడైతే పండుగ రోజు మార్నింగ్ అమ్మ 4:30కే లేచేసింది. నన్ను అయితే 4:45 అట్లా అయితే లేపింది. అంటే ఇంకా పండుగ అంటే పనులు ఉంటాయి కదండి, సో అందుకని మార్నింగ్ 4:30కి అట్లా లేచి బయట అంతా కూడా ఊడ్చి చక్కగా కల్లాపు చల్లేసి ముగ్గు కూడా వేస్తూ ఉందన్నమాట. అంటే ఇంకా పండగ కాబట్టి కొంచెం రంగులు అట్లా వేస్తే బాగుంటది అనేసి కొంచెం రంగులు ఉంటే ఇంట్లో అవి పట్టుకొని వచ్చాను నేను. అమ్మ ముగ్గు అయిపోయిన తర్వాత ఇంకా అక్కడ రంగులు కూడా వేస్తాము. అంటే పెద్ద ముగ్గు ఏం కాదులేండి, జస్ట్ నార్మల్ గానే, బట్ కలర్స్ కూడా వేస్తాము. అండ్ మీలో చాలా మంది కూడా చెప్పారు మీ అమ్మగారు ముగ్గులు చాలా బాగా వేస్తున్నారండి అనేసి. అంటే ఎప్పుడు వచ్చినా సరే నేను ఖచ్చితంగా అమ్మది ముగ్గు ఏదో ఒకటి మీతో ఖచ్చితంగా షేర్ చేస్తూ ఉంటాను కదా. సో అట్లా ప్రీవియస్ బ్లాగ్స్ లో చూసినప్పుడు చాలా మంది కూడా మంచిగా చెప్పారు అమ్మ ముగ్గులు బాగా వేస్తుందండి అనేసి. ఇది వచ్చేసి అంటే మాకు ఇంటి ముందు కొంచెం ప్లేస్ ఎక్కువ ఉంటదండి, దగ్గర దగ్గరగా రోడ్డు వరకు కూడా ఉంటది అనమాట. ఇక్కడ రోడ్డు దగ్గర అయితే అమ్మ ఇట్లా వేస్తుంది అనమాట. చినుకులు పడుతున్నాయో. అటుకు కూడా వేయాలి, అంతా పసుపు అయిపోయింది. ఇంకొద్దు, బాగోదు. అడిగేస్తే బాగోదు. ఫ్రెండ్స్, మా అమ్మ ముగ్గు వర్షం పడుతుంది మరి. సో అదండి సింపుల్ ముగ్గు, బట్ కలర్స్ వేయడం వల్ల చాలా మంచిగా అనిపించింది అనమాట. ఎంత కలర్స్ వేసినా సరే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే వాళ్ళు లేచిన తర్వాత ముగ్గు అంతా కూడా ఖరాబ్ అవ్వాల్సిందే. సేమ్ మా పరిస్థితి కూడా అంతే అయింది. అండ్ వర్షం రాకూడదని చాలా కోరుకున్నాము, ఎందుకంటే వర్షం వస్తే మళ్ళీ అంతా కూడా పోతుంది కదండి, అందుకనేసి. అండ్ లోపల వేసిన ముగ్గు అయితే ఇదనమాట, సింపుల్ గా బాగుంది. సో అదండి, ఎర్లీ మార్నింగ్ అట్లా ముగ్గు అయితే వేసేసాము. అండ్ తర్వాత కొన్ని పనులు ఇక్కడ ఏంటంటే కొంచెం పనులు ఉంటాయి అనమాట. అంటే గేదెలు అవి ఉన్నాయి కదా, సో వాటి దగ్గర కొంచెం వర్క్ ఉంటది. అండ్ బట్టలు అవి వాష్ చేయడము, సో అట్లా వర్క్స్ ఉంటాయి కదా, ఇంకా అవి అయితే చేసేసుకున్నాము. అండ్ తర్వాత అయితే ఇక్కడ ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగే టీ పెట్టేస్తున్నాను అనమాట. అది కూడా ఇంకా బ్రేక్ఫాస్ట్ అవ్వక ముందు. ఇక్కడ ఏంటంటే అమ్మ వాళ్ళకి టీ తాగే అలవాటు అనమాట. బ్రేక్ఫాస్ట్ చేయకముందే టీ తాగే అలవాటు అయితే ఉంది. అంటే కొంతమందికి టీ ఒక ఎనర్జీ డ్రింక్ లాగా అనిపిస్తుంది, టీ తాగితేనే కొంచెం ఎనర్జీ వస్తుంది అనమాట. సో మా అమ్మ వాళ్ళకి కూడా అట్లనే ఉంటది. ఇంకా అందుకని చెప్పేసి ఇక్కడైతే మార్నింగ్ టీ పెట్టేస్తూ ఉన్నాను. ఇంకా పండగ కదండి, అన్నయ్య అయితే వచ్చాడు అనమాట. ఇవ్వండి మా అన్నయ్య. అండ్ పక్కన అమ్మ అయితే పూలు మాల కడుతుంది. యాక్చువల్ గా అప్పటి వరకు నేనే కట్టాను, ఇంకా నువ్వు వెళ్ళి టీ పెట్టుకురాపో నేను కడతానని చెప్పేసి ఇంకా అమ్మ అక్కడ కూర్చుంది. అండ్ ఇంకా నానన్నమాట. అండ్ ఇక్కడైతే పొయ్యి కూడా ముట్టించాము, ఇంకా పండగ కదా, స్నానాలు హెడ్ బాత్స్ అవి చేస్తాము అందుకనేసి. అండ్ ఇక్కడ కూడా అమ్మ ఏంటంటే కల్లాపుతో అలికేసిందండి. మామూలుగా ఎర్రమట్టితో అలుకుతుంది ఎవ్రీ పండగకి కూడా, బట్ ఈసారి మట్టి దొరకలేదంట. ఇంకా అందుకని చెప్పేసేసి మామూలుగా పేడతోనే అట్లా మొత్తం అలికేసేసి అట్లా ముగ్గు కూడా పెట్టేసింది అనమాట. సో అది ఇంక ఇక్కడ టీ మరిగిపోయాయి. ఇంకా ఎప్పుడు తాగారు? అగ్గిపెట్టి కంపెనీ కూడా అయిపోయింది.
సో అదండి, ఇంకా అట్లా మార్నింగే కొంచెం అట్లా టీ తాగేసాము. ఇవాళ పండగ కదా, సో పూజ అయ్యేంత వరకు ఏం తినం కాబట్టి నేను కూడా ఒక కప్పు టీ అయితే తాగేసాను. సో ఇంకా ఆ తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇక్కడైతే పూజ కోసం అంతా కూడా రెడీ చేసుకుంటూ ఉన్నాం అనమాట. చూడు చూడు బాగుంది. ప్యాంట్ ఎందుకు మడుచుకున్నా? టీ షర్ట్ ఇంకా పూలతో మంచిగా అలంకరించిన తర్వాత ఇక్కడైతే ఇంకా అమ్మవారికి వేప మండలు మామిడి తోరణాలు పెట్టకపోతే ఎట్లా చెప్పండి, వేప మండలు ఖచ్చితంగా పెడతాం కదా. సో అట్లా ఇంకా ఇక్కడ అమ్మ మామిడి మండలను ఇంకా వేప మండలు రెండు కూడా అట్లా పైన కొంచెం పెట్టేస్తూ ఉందన్నమాట. సో అది అమ్మ అయితే నైవేద్యాలు చేస్తుంది ఫ్రెండ్స్. అక్కడైతే పులిహోరకు తాలింపు వేస్తుంది ఫ్రెండ్స్. గారెలు అయితే అయిపోయాయి, ఇంకా పొంగల్ కూడా పెట్టేసింది. ఏం తడిపాడు? ఇంకా తర్వాత అయితే అమ్మ ఈ రోజు నైవేద్యాలు అన్ని కూడా చేసింది. అంటే నేను హెల్ప్ చేశాను, బట్ మెయిన్ ప్రాసెస్ అంతా కూడా అమ్మే చేసింది. బట్ ఇద్దరం ఉండి చేసుకుంటే కొంచెం త్వరగా అయిపోతుంది కదా, అమ్మ బయట పనులు అవి చేసుకునేటప్పుడు నేను కొంచెం హెల్ప్ చేశాను అనమాట. బట్ మెయిన్లీ అయితే అమ్మే చేసేసింది. నైవేద్యాలు అంటే పొంగల్ పెట్టుకున్నాము అండ్ పులిహోర గారెలు అనమాట. ఇంకా అంతే, ఇంకేం చేయలేదు. అండ్ ఫ్రూట్స్ మనం మనస్ఫూర్తిగా చేస్తే ఒక్కటి చేసినా కూడా సరిపోతుంది కదండి. సో అట్లా మేము చేసిన నైవేద్యాలు అయితే ఇవి. అండ్ నేనైతే నైవేద్యాలు చేసేటప్పుడు కూడా పెద్దగా ఏమి షూట్ చేయాలి, పిల్లలు భలే విసిగిచ్చేసారండి. మనం చేసుకునేదంటే మంచిగా ఒక ప్లానింగ్ ప్రకారం చేస్తాం కాబట్టి షూట్ చేయగలుగుతాము. బట్ ఇంకా అమ్మ అట్లా చేసుకుంటా వెళ్ళిపోయింది. అండ్ పిల్లలు బాగా విసిగిచ్చారు, నాకు కూడా చిరాకు అనిపించి ఇంకా నేను ఏమీ షూట్ చేయలేదు. అండ్ ఇక్కడైతే ఇంకా పూజ కూడా స్టార్ట్ చేసాం అనమాట. అండ్ ఇవాళ పూజ వచ్చేసి అన్నయ్య చేసేస్తున్నాడు. ఇంకా మేము కూర్చున్నాము. అంటే ఇంకా అమ్మ చెప్పేస్తా ఉంది, అంటే ఇలా చేయాలి అలా చేయాలి అని చెప్పేసి. ఎప్పుడు చెయ్యరు కదా, సో ఎక్కువ అమ్మే చేస్తా ఉంటది అనమాట. ఇంకా అట్లా తెలియదు కాబట్టి ఇట్లా చేయాలి అనేసి ఇంక అంతా కూడా చెప్తా ఉంటే ఇంక అన్నయ్య పూజ చేస్తా ఉన్నాడు అనమాట. అంటే మేము శివాలయంకి వెళ్తామండి. అండ్ తర్వాత అమ్మవారి బొమ్మ కూడా పెట్టారు. అంటే నవరాత్రులు అయిపోయాయి, పండుగ కూడా వచ్చేసింది. బట్ నేను ఎప్పుడు కూడా మీకు అమ్మవారు పెట్టారని నేను చెప్తానే ఉన్నాను, కానీ ఎప్పుడు చూపించలేదు కదా. కొంచెం ఏంటంటే నైట్ చక్కగా పూజకి వెళ్ళడం అని అట్లా చేస్తూ ఉన్నాను, కానీ బట్ మీతో అయితే ఎప్పుడు షేర్ చేయలేదు. అంటే ఈ మధ్య వ్లాగ్స్ కూడా సరిగా పెట్టట్లేదు, నాకు ఇక్కడ నెట్వర్క్ ఇష్యూ ఉంటదండి. అండ్ వర్షాలు పడుతున్నాయి కదా, సో దానివల్ల నాకు కొంచెం చిరాగ్గా అనిపిస్తుంది. సో అందుకే మీకు నేను షేర్ చేయలేకపోయాను అనమాట. చాలే ఈ రోజు మీకు నేను మా ఊర్లో పెట్టిన అమ్మవారిని కూడా చూపిస్తాను ఖచ్చితంగా. సో ఇంట్లో అయితే నార్మల్ గా సింపుల్ గా పూజ అయితే చేసేసుకుంటున్నాము. నార్మల్ గా అయితే ఆయుధ పూజ అని కూడా చేస్తూ ఉంటారు కదండి, బట్ మా దగ్గర అయితే మేము అవేమి చెయ్యము. వాహన పూజ అని చెప్పేసి అట్లా చేస్తూ ఉంటారు, బట్ మా దగ్గర అయితే మేము అవేమి చెయ్యము అనమాట. నార్మల్ గా పూజ కొంచెం నైవేద్యాలు చేసుకొని ఇంకా అమ్మవారిని దర్శించుకుంటాం అనమాట. సో ఇట్లనే చేస్తాం సింపుల్ గా. ఇంక ఇక్కడైతే ఆ తర్వాత నేను కూడా పసుపు కుంకుమ అక్షింతలు పూలు అట్లా అన్ని కూడా వేస్తూ ఉన్నా అనమాట. దేవుడికి మరేనా పూజ చేయలేదండి. అమ్మా కొంచెం కొంచెం సాంబ్రాన్ అయ్యండి సాముకి. కొద్దిగా ఏమ్మా, ఎక్కువ ఏం మాకు. ఇంకా చాలా ఇక్కడైతే అమ్మవారికి సాంబ్రాణి ధూపం కూడా వేస్తున్నామండి. అమ్మవారికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం వేస్తాము, లేదంటే అమ్మవారి పూజ ఫినిష్ అయిన ఫీలింగే రాదు. అమ్మవారికి మెయిన్లీ వేప మండలు, సాంబ్రాణి ధూపం, నిమ్మకాయలు, ఈ మూడు మనకి ఫస్ట్ గుర్తొస్తాయి కదా అమ్మవారి పూజ అనగానే. సో ఇంకా అట్లా ఇక్కడైతే ధూపం కూడా వేసేస్తున్నాము. పూజ అట్లా చేయాలని అనిపిస్తుంది. పూతో నీళ్ళు తీసుకొని చెప్పు అవి కూడా
లేదు చేతలే చేతలే గవర్నమెంట్ నేను కూడా అద్దుకుంటా నాది అది రావాలి అయ్యేది సో అదండి, ఇంట్లో అయితే అలా సింపుల్ గా పూజ చేసుకొని అండ్ ఇక్కడైతే మేము ఇంకా అమ్మవారి దగ్గరికి వెళ్తూ ఉన్నాము. అక్కడ కూడా అమ్మవారిని దర్శించుకొని కొబ్బరికాయ అట్లా కొడదాము అని చెప్పేసి పిల్లలు, నేను, అమ్మ వెళ్తున్నాము. సో ఫైనల్ గా ఇక్కడ అంటే పక్కనేనండి, మాకు ఎంతో దూరం కాదు, జస్ట్ ఒక హాఫ్ మినిట్ కూడా పట్టదు. 2 అడుగులు వేస్తే మాకు ఇంకా పక్కనే పెడతారనమాట. పక్కనే శివాలయం ఉంటది. శివాలయం కూడా వెళ్ళాము ఇవాళ, బట్ నేను ఇంకా అక్కడైతే ఏమీ షూట్ చేయలేదు అనమాట. అండ్ అమ్మవారిని దగ్గరికి అయితే వచ్చాము. ఇంక ఇక్కడ కూడా అమ్మవారికి పూజ చేసుకుందాంలే అని చెప్పేసి అక్కడ లోపల అయితే పూజ జరుగుతూ ఉంది. అంటే పీటల మీద అట్లా కూర్చుంటారు కదండి, సో వాళ్ళు పూజ చేస్తూ ఉన్నారనమాట. సో వాళ్ళు ఆ పూజ అయిపోయిన తర్వాత మనం కొంచెం ప్రశాంతంగా చేసుకోవచ్చులే అని చెప్పేసి మేమైతే ఇంకా అట్లా బయట పూజ జరుగుతుంది, లోపల పూజ జరుగుతుంది కాబట్టి బయట కూర్చొని ఉన్నాము. సో డైలీ కూడా నైట్ టైం వెళ్తున్నామండి. అంటే స్టార్టింగ్ ఒక 4 days 5 days వెళ్ళలేదేమో, బట్ ఆ తర్వాత నుంచి కూడా డైలీ అమ్మ నేను పిల్లలు అయితే వెళ్తూ ఉన్నాం అనమాట. నైట్ మార్నింగ్ అండ్ నైట్ టైం జరుగుతుంది కదా, 2 పూటలు జరుగుతుంది కదండి పూజ. ఇంకా మార్నింగ్ అయితే వెళ్ళట్లే, అమ్మ ఉండట్లేదు అని చెప్పేసి ఇంకా నైట్ అయితే ఇంకా వెళ్తున్నాం అనమాట. ఇంక నవరాత్రులు అంటే బాగుంటదండి, చక్కగా ఊర్లో అమ్మవారు ఉన్నారంటేనే చాలా మంచిగా అనిపిస్తది. అట్లా ఇంకా డైలీ కూడా పూజకి వెళ్తున్నాము అంటే ఎంత అదృష్టం ఉంటేనో అమ్మవారి పూజ చూడగలుగుతాం కదా. సో అట్లాగా రోజుకు ఒక అలంకరణలో మంచిగా అనిపిస్తది ఈ నవరాత్రులు అన్నాళ్ళు కూడా. మనసుకు కూడా చాలా ప్రశాంతంగా అనిపిస్తది అమ్మవారి పూజ జరుగుతున్నప్పుడు చూస్తూ ఉంటేనే. ఆ టైంలో ఏమున్నా సరే మనకి టెన్షన్స్ అవేమి గుర్తురావు అనమాట. జస్ట్ ఫోకస్ అంతా కూడా పూజ మీద అండ్ మనకున్న కోరికలు, సో వాటి మీదే ఉంటది. సో అమ్మవారు అయితే చాలా ముద్దుగా ఉన్నారండి. అసలు ఇక్కడైతే నేను నార్మల్ గా పూజ చేశాను, పసుపు కుంకుమ అక్షంతలు వేసి కొబ్బరికాయ కొట్టి ఇంకా తర్వాత హారతి కూడా ఇచ్చామన్నమాట. అంటే ఇంకా అమ్మ నేను కదా, సో తర్వాత అయితే ఇట్లా చేసుకోవచ్చు అని చెప్పేసి మేము ఆ పూజ అయిపోయిన తర్వాత మేమే ఇట్లా చేసుకుంటున్నాము. అమ్మవారు అయితే అసలు భలే ముద్దుగా ఉన్నారండి నిజంగా. ఈ రోజు అనే కాదు, రోజు ప్రతి అలంకరణలో కూడా అమ్మవారు చాలా ముద్దుగా ఉన్నారు. ఇంక ఇదిగోండి ఇక్కడైతే పూజ అయిపోయిన తర్వాత పాటలు పాడుతూ ఉన్నారు అండ్ ఆ తర్వాత సాంబ్రాణి కూడా పొగ వేస్తూ ఉన్నారు. పొద్దున్నే లేచి చన్నీటి స్నానం చేసి వడివడిగా అడుగులు వేసి అందాల గుడికే చేరి దుర్గమ్మకు మొక్కులు మొక్కి రాజన్నకు అభిషేకించి బంగారు తల్లి నీకు కుంకుమ పూజలు చేసి గణగణమోగే గంట నాదము నీడే దుర్గమ్మ, గణగణమోగే గంట నాదము నీడే దుర్గమ్మ. సో అదండి, అమ్మవారి దగ్గర పూజ చేసుకొని ఫైనల్ గా ఇంటికి అయితే వచ్చేసాము. అక్కడ ప్రసాదం పెడతారు కదా, అది కూడా తీసుకొని అండ్ ఇక్కడ నేనైతే ఆల్మోస్ట్ 2:30 3 అయ్యింది. అప్పుడైతే ప్రసాదం తింటున్నాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ గా మా ఆఫ్టర్నూన్ లంచ్ కూడా ఇదే అనమాట. అండ్ ఇంక ఈ రోజు పొంగలి పులిహోర చేసాం కాబట్టి ఇంకా మేము నార్మల్ కర్రీస్ అట్లయితే ఏం చేయలేదు, ఇవే తినేస్తూ ఉన్నాం అనమాట. ప్రసాదాలే నైట్ ఏదన్నా చేసుకుందాంలే అని చెప్పేసి ఇంకా అట్లా నేను తింటూ ఉన్నాను. ఇదబ్బా మా దసరా మా ఇంట్లో అండ్ అమ్మవారి దగ్గర పూజ అయితే ఇలా జరిగింది. అండ్ ఇప్పుడైతే నైట్ అయిపోయింది, ఫ్రెష్ అయిపోయాయి అనమాట. సో ఇప్పుడు నైట్ డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇదిగోండి వచ్చేసి బీరకాయ అనమాట, బీరకాయ పచ్చడి అయితే చేసుకుంటున్నాము. ఆఫ్టర్నూన్ నైవేద్య ప్రసాదాలు అవి తిన్నాం కదా, సో ఇప్పుడు నోటికి కొంచెం కారంగా ఘాటుగా అట్లా ఏదో ఒకటి తినాలనిపించింది. సో ఇంకా అందుకనేసి మా అన్నయ్య బీరకాయ పచ్చడి అనేసి గోల్ చేస్తుంటే ఇంక అట్లా బీరకాయ అయితే పచ్చడి చేస్తున్నాం అనమాట. సో ఇది ఇంకా ప్రస్తుతానికైతే. అండ్ అక్కడ అమ్మవారి దగ్గర అయితే పూజ జరుగుతుంది. అండ్ ఇప్పుడు చీరల వేలం పాట అయితే ఉందన్నమాట. సో అక్కడికి కూడా వెళ్తాం ఫ్రెండ్స్. మా బీరకాయ పచ్చడి అయితే రెడీ, నెయ్యి కూడా వేసుకోలేదు, మంట అయితే ఏమీ లేదు. వేడి అన్నంలో పచ్చడి చాలా చాలా
నార్మల్గా అయితే ఈ బీరకాయ పచ్చడి ఇట్లాంటి పచ్చళ్ళు మా అమ్మ చాలా తక్కువ చేస్తుంది అనమాట. కానీ వాళ్ళు మా అన్నయ్య అడిగాడని చేసింది. కానీ టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంచెం స్పైస్ అంటే ఉంటే బాగుండు అనిపించింది. బట్ ఇంకా పిల్లలు తినరు కదా అనేసి మేమే తగ్గించి వేసామన్నమాట. నెయ్యి వేసుకుంటే బాగుంటది కానీ పచ్చడి ఒరిజినల్ టేస్ట్ తెలీదు, అంతే అంతే అనమాట. సో అందుకే పచ్చడి మాత్రం టేస్ట్ భలే ఉందండి. సో వద్దనుకుంటానే 2 ముద్దలు ఎక్స్ట్రా తిన్నా సో ఇంకా నేనైతే. మరి ఇదబ్బా ఇప్పుడు టైం అయితే 11:45 అట్లా అయితే అయిందనమాట. మేమైతే జస్ట్ వచ్చాము. అమ్మవారి దగ్గర ఏంటంటే చీరలు వేలం పాట ఉంటుంది అనమాట. అండ్ ఇంకా కుంకుమ, గాజులు, ఇంకా తాంబూలం అవి అయితే ఇస్తారు. సో తాంబూలం తీసుకొని చీరల వేలం పాట చూసి జస్ట్ వచ్చాము. 11:45 అట్లా అయిందనమాట టైము. సో ఇది నేను అక్కడేమీ షూట్ చేయాలంటే చాలామంది ఉంటారు కదా. సో ఎవరికి ఇష్టం ఉంటుంది కనపడడము, ఎవరికి ఇష్టం ఉండదు అనేసి మనకు తెలీదు. సో ఎవరిని ఇబ్బంది పెట్టాలి అని నా ఉద్దేశం అయితే కాదు. ఏదో నా వరకు నేను షూట్ చేస్తాను అంతే అనమాట. సో అది సో జస్ట్ వచ్చాము. పిల్లలు అయితే పడుకుని పోయారనమాట. మేమైతే మరి దసరా ఇలా సెలబ్రేట్ చేసుకున్నాము సింపుల్గా. మరి మీరు ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో ఇంకా మరి ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే. నచ్చితే ఒక చిన్న లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. నేనైతే ఇంకో వ్లాగ్తో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్.